భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి వాస్తు కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు, వాస్తు విద్వాన్, వాస్తు సామ్రాట్, వాస్తు మహర్షి, వాస్తు విజయ పుస్తక గ్రంథకర్త డాక్టర్ ధనావత్ ఉషానాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రేక్షకులు మీరు కూడా వాస్తు పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్స్కి కాల్ చేసినట్లయితే గురువుగారు మీతో మాట్లాడతారు. ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీకు పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. ఇక చాలా మంది వాస్తు బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారు, వాస్తు పీడలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇటువంటి వారు ఎవరైనా కూడా అంటే ఎటువంటి కూల్చివేతలు లేకుండా గురువు గారు అష్టదిగ్బంధనం కూడా చేస్తారు. దయచేసి ఎవరైనా కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లైవ్ నంబర్స్ కి కాల్ చేయండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. సాయిరామ్. గురుగారు, మనం మొదటగా చూస్తే అంటే ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ అనేది చాలా ఎక్కువగా అయిపోయింది. అపార్ట్మెంట్లో లిఫ్ట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అంటే ఈ లిఫ్ట్ అనేది ఏ దిక్కున ఉండాలి, అంటే ఏ దిక్కున ఉండకూడదు, అంటే ఏ దిక్కున ఉండకూడదు అంటే ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి? ఓకే, సాయిరామ్. అమ్మ, అపార్ట్మెంట్ కల్చర్లో లిఫ్ట్ అనేది మనం తప్పనిసరిగా వాడుకలో ఉన్నది. అయితే లిఫ్ట్ ఏర్పాటు చేసుకోవడానికి మనకు దక్షిణ ఆగ్నేయము ప్రథమ స్థానము. దక్షిణ ఆగ్నేయంలో పర్ఫెక్ట్గా మనం లిఫ్ట్ ఏర్పాటు చేసుకొని మన కెపాసిటీ తగ్గట్టుగా లిఫ్ట్ని ఏర్పాటు చేసుకొని దాని తగ్గట్టుగా బాల్కానీ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎటువంటి దోషములు ఉండవు. అలాగే దక్షిణ మధ్య భాగంలో కానీ పశ్చిమ మధ్య భాగంలో లిఫ్ట్లు ఏర్పాటు చేసుకోవాలి. అలా కాకుండా మనకు వచ్చేసి మూడవ ఛాన్స్ ఏంటిదంటే పశ్చిమ వాయువులో కూడా లిఫ్ట్ని ఏర్పాటు చేసుకొని దానికి తగ్గట్టుగా బాల్కానీ ఏర్పాటు చేసుకోవడం. ఇలా చేసుకున్నప్పుడు ఎటువంటి దోషములు అనేవి ఆ గృహస్థులకు కానీ అపార్ట్మెంట్ కల్చర్ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా లిఫ్ట్ ద్వారా ఎటువంటి దోషములు ఉండదన్నమాట. అలా కాకుండా ఒక డిజైన్ చేసుకునేటప్పుడు అంటే ఇప్పుడు హైరేజ్ బిల్డింగ్లు ఉన్నప్పుడు దానికి తగ్గట్టు లిఫ్ట్లని ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. కానీ ఎప్పుడైనా కూడా మనకు మన సైట్లో దక్షిణ మధ్య భాగము పడమర మధ్య భాగంలో ఏర్పాటు చేసుకోవడము శుభము. ఎందుకంటే యమస్థానములో లేక వరుణ స్థానంలో లిఫ్ట్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎవరికి ఎటువంటి వాస్తు దోషాలు పీడింపబడవు. అలా కాకుండా ఒక డిజైన్ చేసుకునేటప్పుడు కొంతమందికి ఉత్తర ఈశాన్యంలో, కొంతమందికి అంటే కొన్ని సైట్స్కి అంటే ప్లాట్స్కి ఒక్కొక్క ప్లాట్ చేసుకున్నప్పుడు ఉత్తర ఈశాన్యంలో లిఫ్ట్ ఉండడం చాలా పెద్ద దోషము. అలాగే తూర్పు ఈశాన్యంలో లిఫ్ట్ రావడం, దాని పక్కనే డోర్ ఇచ్చేస్తూ ఉంటారు. ఇలా ఉన్నప్పుడు మృత్యు పీడలు, యాక్సిడెంట్స్లు, ఇన్సిడెంట్, అలాగే తలకు సంబంధించిన గాయములు, తెలిసి తెలియని తలకు సంబంధించిన ఎన్నో రకములైన ట్యూమర్ సర్జరీస్ ఇలాంటి ఎన్నో రకములుగా జరుగుతూ ఉంటాయి. అందుకని ఎట్టి పరిస్థితిలో ఇలా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ ఇల్లుని మార్చుకోవడము. ఎందుకంటే మనము మన పిల్లలు మనం గొప్పవాళ్ళం, ఇల్లు గొప్పది కాదు, మనం బాగుండాలి. ఒకవేళ తప్పనిసరిగా పీడిస్తూ ఉంటే వాటిని అష్టదిగ్బంధనతో పరిష్కారం చేసుకోవచ్చు. ఇక మనం చూస్తే కొన్ని ప్లాట్స్కి వచ్చేసి దక్షిణ ఆగ్నేయంలో తూర్పు ఆగ్నేయంలో పర్ఫెక్ట్గా అంటే మనం వంట చేసుకునే స్థానంలో లిఫ్ట్ అమర్చేస్తారు. ఎందుకు అంటే ఇది ఆగ్నేయం ఉంటుంది బిట్, కానీ అవతల ప్లాట్కి ఈశాన్యంలో డోర్లు ఉంటాయి. ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్లాట్ వాళ్ళకు పూర్తి ఆగ్నేయంలో అంతవరకు లిఫ్ట్ ద్వారా కట్ అయ్యి అది కామన్ ఏరియాగా అందరం లిఫ్ట్ వాడుకుంటాము. అలా ఉన్నప్పుడు కూడా ఆర్థికంగా అంటే డబ్బుని కోల్పోవడము, జాబ్లో ప్రమోషన్స్ కోల్పోవడము, అలాగే ఒక్కొక్కసారి ఏదో ఒక కారణం చేత జాబ్ నుంచి రిమూవ్ అవ్వడము. అలాగే మనం చూస్తే చిన్నగా ఆస్తులు, ప్లాట్స్ కానీ ఏదైనా ఉంటే అవి కూడా చిన్నగా ఏదో ఒక సమస్యల్లో ఇరుక్కోవడము, అవి కూడా ఒక్కొక్కసారి అమ్మేసుకొని కూడా ఖర్చులని వాడుకోవాల్సిన పరిస్థితులను వచ్చేస్తూ ఉంటాయి. ఆగ్నేయానికి అధిపతి అగ్నిదేవుడు స్థానంలో అగ్నిని రగలాలి. మనకు అగ్ని రగలడం వలన మన శత్రుత్వము నశించిపోతుంటుంది. మన నెగటివ్ ఎనర్జీ మొత్తం అక్కడ కాలి బూడిదైపోతుంది. ఎందుకు అంటే అక్కడ మనం వంట చేయడము అగ్నిదేవుడికి చాలా ఇష్టమైన ప్లేసు. అలాంటి ప్లేస్లో మనం లిఫ్ట్లు వేసుకొని
ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ పొరపాటున ఇలాంటి వేసుకొని ఇలాంటి ఫలితాలు ఉన్నప్పుడు వాటిని అష్టదిగ్బంధనంతో కూల్చివేతలు లేకుండా కట్టడి చెయ్యొచ్చు. ఎందుకంటే అగ్నికి అధిపతి అగ్నిదేవుడు వాహనము పొట్టేలు ఒక అమ్మవారి ముందు బలి పశువు. ఎందుకు అంటే మనం కూడా అలా బలి పశువు కాకూడదు. అలాంటి దోషములు పీడింపబడుతూ ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే మనం చూస్తే కొన్ని వాటికి ప్లాట్స్కి అంటే ఒక 2 భాగాలుగా ఏర్పాటు చేసినప్పుడు కొన్ని ప్లాట్లకి ఉత్తర మధ్య భాగంలో ఒక లిఫ్ట్ ఇచ్చేస్తారు. ఆ ప్లాట్లో ఈశాన్యం ఉంటుంది, వాయువు ఉంటుంది, నైరుతి ఆగ్నేయ స్థానాలు ఉంటాయి. కానీ ఉత్తర కుబేర స్థానంలో ఉత్తరాన్ని దిక్పాలకుడు కుబేరుడు, అక్కడ మనకు ధనము ఉంటుంది, జ్ఞానము ఉంటుంది. ఎందుకంటే బృహస్పతి స్థానం కూడా అదే అనమాట. ఎందుకంటే ధనము బుద్ధి 2 ఉండే స్థానంలో లిఫ్ట్ వేయడం వలన ఆర్థిక వ్యవస్థ మొత్తము ఎందుకు వెనకకి వెళ్ళిపోతుంటుంది. అధిక ఖర్చులు ఉండడము, డబ్బు పెట్టిన పెట్టుబడులు సరిగా రాకపోవడము, ఏదైనా భాగస్వాములు అంటే మనం పెట్టే పెట్టుబడులు మనకు రిటర్న్స్ రాకపోవడము, అలాగే కొన్ని అంటే మోసపోవడము, లేదంటే కొంతమందికి మనం ఆపదలో అడ్డంగా ఉండి డబ్బుని మధ్యవర్తిగా వ్యవహరించి నష్టపోయి మన ఆస్తులు అమ్మి కట్టుకోవడం, ఇలాంటి జరిగే అవకాశాలు ఉంటాయి. అందుకని కుబేర స్థానంలో లిఫ్ట్లు పెట్టకుండా ఉండడము శ్రేయస్కరము. అలాగే మనం చూస్తే ఇక్కడ ప్లాట్కి దక్షిణ యమస్థానంలో పెట్టుకోవడం జరుగుతుంటుంది. యమస్థానం కూడా కట్ కాకూడదండి. అందుకని మనం శాస్త్రీయ పద్ధతిలో చాలా చక్కగా ఏదైనా అపార్ట్మెంట్ కల్చర్లో దానికి తగ్గట్టుగా బాల్కనీస్ ఇచ్చుకొని దక్షిణం మధ్య భాగము, పడమర మధ్య భాగము, వాయువులో పర్ఫెక్ట్గా బాల్కనీ, ఉత్తరంలో మన ఎలాంటి లిఫ్ట్ నిర్మించకుండా దక్షిణ ఆగ్నేయంలో లిఫ్ట్ని కరెక్ట్ దానికి తగ్గట్టుగా బాల్కనీ ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి దోషములు ఉండవు. అలాగే ఒక పడమర ఫేస్ ఖాళీ స్థలంలో మన కొత్తగా ఒక నిర్మాణం చేసుకునేటప్పుడు మనకు బెడ్రూమ్ పక్కన, ఎందుకంటే పశ్చిమ భాగము వరుణ స్థానము, శని స్థానము, అక్కడ లిఫ్ట్లు వేసుకోవచ్చు, నైరుతిలో మెట్లు వేసుకోవడము శుభ శ్రేయస్కరం అనమాట. అప్పుడు ఎలాంటి దోషములు ఉండవు ఇండివిజువల్ హౌజెస్ కండి. అలా కాకుండా మనము ప్రత్యేకంగా లిఫ్ట్ల వలన అనేక కష్ట నష్టములు గురి కాకుండా, ఒకవేళ మనం కొంతమందికి వాయువులో ఉండడం, కొంతమందికి ఈశాన్యం ఉండడం, ఇలా లిఫ్ట్ల వలన కూడా అనేక కష్ట నష్టములు వస్తూ ఉంటాయి. కానీ వాటి వలన దోషములు అనుభవిస్తున్నాం అనేది వేరే వాళ్ళు ఎవరో వచ్చి చూసి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్లాట్లో మనం దిగిన తర్వాత 1-2 years 3 years 4 years మనం ఇందులో ఉన్న తర్వాత ఇదివరకు ఎలా ఉన్నాం, ఈరోజు మనం ఇప్పుడు ఎలా ఉన్నాం, ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయి మనకు అని ఆలోచన చేసుకుని, ఏదైనా మీకు వాస్తు ఇబ్బందులు పెడుతున్నాయి అంటే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎటువంటి కూల్చివేతలు లేకుండా అష్టదిగ్బంధనంతో కట్టడి చేసేస్తుంటాం. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాను. అలాగే లిఫ్ట్ల విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆచితూచి, అంటే మనం ఒక విల్లా కల్చర్ ఉంటుంది. విల్లా కల్చర్లో ఏం చేస్తారంటే వాయువులో లిఫ్ట్ పెట్టేస్తారు, దాని ఎదురుగా డోర్ పెట్టేస్తారు. అసలు సింహద్వారం డోర్ ఎదురు కూడా లిఫ్ట్ లేకుండా చూసుకోవడం ఉత్తమం. సాయిరాం. గురుగారు కాలర్స్ ఉన్నారు, మాట్లాడదాం. హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గురుగారు ఉన్నారండి, సమస్య ఏంటో అడిగి తెలుసుకోండి. అమ్మా నమస్కారం, సాయిరాం, చెప్పండి. ఇల్లు తూర్పు వాకిలి చుట్టూ కాంపౌండ్ అండి. పడమట కాంపౌండ్ బయట ఖాళీ జాగా కొంచెం ఉంది, చెట్లు పెట్టుకోవచ్చు. అంటే వాస్తవానికి మనకు పడమర స్థానంలో ఖాళీ స్థలం ఎక్కువగా ఉండకూడదు. అది మంచిది కాదు. అది వీలుంటే దాన్ని సేల్ చేయండి. లేదంటే అక్కడ మీకు తెలిసిన వాళ్ళతో కానీ కనీసం వాస్తు అంటే మనం ఒక కప్పు వేయడం చేయండి. మొక్కలను పెంచుకోవచ్చు, కానీ మొక్కలు పెంచుకోవడం కంటే మనకు పడమరలో ఖాళీ స్థలం ఉండడం మంచిది కాదు. వీలైనంత వరకు సేల్ చేయండి. లేదంటే వాస్తుకు అక్కడ ఏదైనా వాస్తు లాంటిది, వాస్తు అంటే కరెక్షన్ చేసిన తర్వాత మిగతా స్థలంలో చెట్లు పెంచుకోండి. సాయిరామ్. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గురుగారితో మాట్లాడండి, సమస్య ఏంటో అడిగి తెలుసుకోండి.
సాయిరామ్ చెప్పండి. సాయిరామ్, నమస్కారం. నమస్కారం. మాది వాయుంలో బాత్రూమ్ ఉంది, తర్వాత నైరుతిలో ఒకటి ఉంది, ఆగ్నేయంలో ఒకటి ఉంది. వాస్తవానికి ఆగ్నేయంలో వాయుంలో నైరుతిలో వాష్రూమ్స్ ఉండకూడదు. అవి నిర్మూలించండి, అవి తీసివేయండి. వాష్రూమ్స్ అనేది మనకు అంటే మీరు ఇండివిజువల్ హౌస్ ఉంటే ఆ పూర్తి ఆగ్నేయంలో ఉంటే తీసివేయండి. ఆగ్నేయంలో ఒక 6 అడుగులు వదిలేసిన తర్వాత మీరు బాత్రూమ్స్ కట్టుకోవచ్చు. వాయుంలో కూడా ఒక 6 అడుగులు వదిలేసిన తర్వాత ఓపెన్ స్థలం ఖాళీగా ఉన్నప్పుడు మీరు వాష్రూమ్స్ కట్టుకోవచ్చు. గురుగారు, ఇక నూతనంగా గృహ నిర్మాణం చేసుకునేవారు వాయువ్య స్థలంలో చేసుకోవాలనుకుంటే కనుక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అమ్మ, వాయువ్య స్థలం అంటే మనకు పడమర రోడ్డు ఉత్తరం రోడ్డు ఉన్న స్థలాన్ని వాయువ్య స్థలం అంటారు. వాయువ్య స్థలాల్లో 8 గ్రేడ్లు ఉంటుందమ్మా. ఎలా అంటే రెక్టాంగిల్ స్థలం, దీర్ఘ చతురస్రాకార స్థలం, చతురస్రాకార స్థలం. ఎందుకంటే పొడవు ఎక్కువగా ఉండి వెడల్పు తక్కువ ఉంటే రెక్టాంగిల్ అంటాము. 4 మూలలు స్క్వేర్గా ఉంటే మనం చతురస్రాకార స్థలం అంటామమ్మ. వాస్తవానికి వాయువ్య స్థలంలో మొదటిది చతురస్రాకార స్థలం 66x66 ఉందనుకోండి. 4 రోడ్ల కడిలి ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే దక్షిణం నుంచి ఉత్తరానికి రోడ్డు, పడమర నుంచి తూర్పుకు రోడ్డు అనేది క్లియరెన్స్ ఉండాలి. టీ జాయింట్ లేకుండా ప్రథమ చూసుకోవాలి. అక్కడ ఏంటిదంటే మనకు వాయువ్య స్థలంలో ప్రథమంగా ఉత్తర వాయువ్య వీధి పోటు రాకుండా చూడాలి. ఎందుకంటే మనకు ఉత్తరంలో మన ఉత్తరంలో బిల్డింగ్ కట్టుకున్న ప్రహారీ గోడని అనుసరించి మన కాంపౌండ్ వాళ్ళకి తప్పనిసరి కట్టుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా జాగ్రత్త. ఎందుకు అంటే ఆ పోటుకి ఇట్లా వస్తే మనము మన కుటుంబము ఎవరు కూడా 4 తరాలైనా మనం తట్టుకోలేము. వాయువ్య స్థలంలో కట్టుకోవాలంటేనే అంత ఈజీ కాదనమాట. ఎందుకంటే అది నవగ్రహాల ప్రకారం వాయువ్య స్థలానికి అధిపతి గురువు స్థానం అమ్మ. చాలా సున్నితమైనది, సత్ఫలితాలు బాగా ఎక్కువ ఇచ్చేది. అందుకని అలాంటి స్థలంలో ఆచితూచి ప్లాన్కి 1కి 4 సార్లు ఆలోచన చేసి గృహ నిర్మాణం చేసుకోవాలి. ఉత్తరంలో మనకి ఏమున్నది ప్రధానంగా చూడాలి. ఎందుకంటే 2 రోడ్ల స్థలం కాబట్టి ఉత్తరంలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు మన చిన్న స్థలాలు ఉంటే అంత అనుకూలమైన ఫలితాలు ఉండవు, మనకు అనుకూలమైన ఫలితాలు ఉండవు. అలాగే పరిసరాల్లో తూర్పులో బిల్డింగ్స్ ఉండి పశ్చిమలో ఖాళీ స్థలములు ఉన్నప్పుడు కూడా అంత అనుకూలంగా ఫలితాలు మనకు ఉండవు. ఉత్తరంలో పెద్ద బిల్డింగ్స్ ఉండి మనకు దక్షిణంలో స్మాల్ అంటే చిన్న బిల్డింగ్స్ ఉన్నప్పుడు అనుకూలంగా ఫలితాలు ఉండవు. ఎప్పుడైనా వాయువ్య స్థలంలో రోడ్లు మన పడమర నుంచి తూర్పుకు పల్లం ఉండే విధంగా, దక్షిణం నుండి ఉత్తరానికి పల్లం ఉండే విధంగా తప్పనిసరిగా జాగ్రత్తలు చూసుకొని ఆ సైట్ స్థల ఎన్నిక చేసుకోవాలి. అలాగే అధిక పొడవు అండి, అధికం అంటే ఒక 120/30 ఉన్నప్పుడు అలాంటి స్థలాలు కూడా అంత అనుకూలమైనది కావు. 60x30 ఉన్నప్పుడు పర్వాలేదు. అంటే ఉదాహరణకు మనకు వెడల్పు కంటే 2 వంతుల వరకు పెరగవచ్చు, 3 వంతుల వరకు పెరిగినప్పుడు అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వవు. ఇలాంటి వాయువ్య స్థలంలో ఏంటిదంటే తప్పనిసరిగా ఉత్తర ఈశాన్యంలో ఒక గేటు ఏర్పాటు చేసుకోవడము, పశ్చిమ వాయువులో గేటు ఏర్పాటు చేసుకోవడం అతి ముఖ్యమైనవి ఇవి. అలాగే మనం చూస్తే స్థలంలో ఎటువంటి దోషములు అంటే పురాణములు అంటే మనకు ఏదైనా పంట నుంచి వచ్చిన భూములు అయితే మంచి సత్ఫలితాలు ఇస్తాయి. అలా కాకుండా ఎవరైనా అందులో కొన్నాళ్ళు ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఏదో చిన్నపాటి ఇల్లు నిర్మాణం చేసుకొని కానీ ఏదైనా అక్కడ నివాస యోగ్యం ఉన్న స్థలాలు అవి ఎందుకు అంటే అంత సత్ఫలితాలు ఇవ్వవు. ఒకవేళ తప్పనిసరిగా అలాంటి స్థలంలో గృహ నిర్మాణం గావించుకోవాలంటే తప్పనిసరిగా ఇదివరకు వాళ్ళ బునియాది మందం అంటే 3 అడుగులు ఉందా 5 అడుగులు ఉంటే అంతవరకు ఆ మట్టిని శుద్ధి తీసి బయటికి పంపించేసి వాటిని మొదటే శంకుస్థాపనలో అష్టదిగ్బంధనం చేసుకొని, శంకుస్థాపన అంటే అన్ని దిక్కుల నుండి మంచి మన కుటుంబానికి మన వంశానికి అన్ని విధాలుగా మనకు మంచి శుభ ఫలితాలు రావడం కోసం శంకుస్థాపనలో మంచి చరలగ్నంలో అష్టదిగ్బంధనం చేసుకుంటే చక్కటి ఫలితాలు వస్తుంటాయి. అలాగే కొంచెం కేర్ తీసుకోవాలి వాయువ్య స్థలంలో. ఎందుకంటే ఒక ప్లింత్ భీము టైంలో గురువులను పిలిపించుకోవడం, చూయించుకోవడం, స్లాప్లో అయిపోయిన తర్వాత ఒక్కసారి మళ్ళీ చూయించుకోవడం,
ప్రతి ఫ్లోర్కు కూడా అష్టదిగ్బంధన చేసుకుంటూ వెళుతూ ఉంటే మంచి సత్ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాయువ చలనం అన్నమాట. డబ్బు కానీ ధనం కానీ నిలబడితే బాగా నిలబడుతుంది, పోగొడితే కూడా అదే వాయువుతో పోగొట్టేస్తుంటుంది. అందుకని చాలా సున్నితంగా ఎక్కడ కూడా సూక్ష్మ ఇబ్బంది లేకుండా 1కి 4 సార్లు డిజైన్ చేసుకొని వాస్తుకు అనుకూలంగా కట్టుకొని అలాంటి స్థలాలు గురువు యొక్క సలహా ప్రకారం కట్టుకుంటే, ఎందుకంటే వాయు స్థలానికి ధనుసు లగ్నంలో ఉంటుంది కాబట్టి తప్పనిసరి గురువు అధిపతి. ఎందుకంటే అలాంటి సున్నితమైన స్థలాలు సత్ఫలితాలు అధికంగా వస్తాయి. ధనం బాగుంటుంది, జ్ఞానము బాగుంటుంది, మంచి దేశ విదేశాల్లో కూడా పేరు ప్రతిష్టలు బాగా సంపాదించుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి మనం తగు జాగ్రత్తలు తీసుకొని ఆ నిర్మాణం గావించుకుంటే 10 కాలాల పాటు ధనానికి లోటు ఉండదు, ధనాకర్షణ జన ఆకర్షణకి లోటు ఉండదన్నమాట. నరఘోష నరపీడ శత్రువు పీడలకు లోటు కాకుండా ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి సత్ఫలితాలు వస్తాయి. గురుగారు, అదేవిధంగా అంటే వాస్తులో ఎలాంటి కరెక్షన్స్ కానీ ఇబ్బందులు కానీ ఉండడం వల్ల ఈ ఆర్థిక సమస్యలు శత్రుపీడలు పెరుగుతూ ఉంటాయి? అంటేనమ్మా, శత్రువు పీడలు ఆర్థిక పీడలకి అతి ప్రధానమైన కారణం నైరుతి బలంగా లేకపోవడం అమ్మ. ఎందుకంటే మన అందరం కూడా నైరుతిలో పడక గదిని ఏర్పాటు చేసుకుంటాము. అక్కడ వచ్చేసి ఒక లాకర్ కానీ బీరువా పెట్టుకొని అందులో మన బంగారము, మనకు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ పత్రాలు, అలాగే మనకు సంబంధించిన బంగారము ధనము, మనకు బాండ్స్ అంటే బ్యాంకులో ఉన్న బాండ్స్ కానీ మనం అన్ని దాంట్లో కొన్ని పత్రాలు ఇవన్నీ కూడా విలువైనవన్నీ కూడా నైరుతిలో బీరువా లాకర్లో పెట్టుకోవాలి. ఇది తప్పనిసరిగా. కానీ నైరుతి దోషములు ఉంటాయి, భయంకరమైన శత్రువు పీడలు ఉంటాయి. అలాగే ఆర్థిక వ్యవస్థ కూడా చిన్న భిన్నము అవుతూ ఉంటుంది. ఎందుకని మనం చూస్తే నైరుతికి అధిష్టాన దేవత నీరుతి, ఆయన ఒక రాక్షసుడు అన్నమాట. ఆయన స్థానంలో ఎప్పుడు నైరుతి పల్లము లేకుండా చూడాలి. నైరుతిలో పల్లం అంటే మనకు రోడ్డు నైరుతిలో పడ్డం, దక్షిణం రోడ్డు ఉందనుకోండి, నైరుతి పల్లం లేకుండా మన స్థల ఎన్నిక చేసుకొని గృహ నిర్మాణం చేసుకోవాలి. పశ్చిమ నైరుతి కూడా, పశ్చిమ రోడ్డు కూడా నైరుతి పల్లం లేకుండా మనం గృహ నిర్మాణం స్థల ఎన్నికల్లో జాగ్రత్తలు పడాల్సి ఉంటుంది. అలాగే నైరుతి నడక అది అంత మంచి నడక కాదు. అంటే కొన్ని ఇండివిజువల్ హౌజెస్కి నైరుతిలో గేట్లు ఏర్పాటు చేసుకున్న శత్రువు పీడలు ఆర్థిక పీడలు వచ్చేస్తూ ఉంటాయి. అలాగే నైరుతిలో లివింగ్ అండి, అలాగే మనకు డ్రాయింగ్, నైరుతి రూమ్లో డ్రాయింగ్ కానీ లివింగ్ కానీ నేరుగా అందులో వచ్చి కూర్చొని ఏదైనా మాట్లాడుకోవడం కానీ అలాంటివి చేసుకోవడం కూడా అంత మంచి సత్ఫలితాలు రావు. ఇప్పుడు దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు ఏదైనా నైరుతిలో ఒక ఆఫీస్ రూమ్ పెట్టుకొని మనకు దక్షిణాగ్నేయము దక్షిణం అంతా రిసెప్షన్ లాంటి కౌంటర్ పెట్టుకుంటే దోషం లేదు ఏదైనా వ్యాపారంలో. అలాగే గృహంలో ఉంటే కూడా ఎట్టి పరిస్థితుల గృహంలో అది ధనగారం ధాన్యగారం లోహగారం ఉండాలి అన్నమాట. మన పూర్వీకులు ధాన్యం బాగా పండించేవారు. అది నైరుతిలోనే ఒక చిన్న ఉపగ్రహము కట్టేసి అక్కడ ధనధాన్యములను అక్కడనే పెట్టేవారు. లోహగారమని వ్యవసాయం సంబంధించిన పనిముట్లని అన్నీ అక్కడ పెట్టేసుకొని అక్కడి జీవనం సాగించుకుంటూ, ఈరోజు ఏంటంటే మనకు అపార్ట్మెంట్ కల్చర్, విల్లా కల్చర్లు అన్నీ వచ్చేసాయి సిటీ మోడల్లో. కాబట్టి నైరుతిలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది, నైరుతి ఎట్టి పరిస్థితుల్లో 1 ఇంచు 2 ఇంచులు పెరగకుండా చూసుకోవాలి. అలాగే మనకు నైరుతిలో బీరువా తప్పనిసరిగా మనం పెట్టుకోవాలి. నైరుతిలో డోర్లు పెట్టుకోకూడదు. పూర్తి నైరుతిలో విండోస్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒక మాస్టర్ బెడ్రూమ్ కావచ్చు, సాధారణమైన బెడ్రూమ్ కావచ్చు, ఉచ్చ స్థానంలో మాత్రమే విండోలు ఏర్పాటు చేసుకోవాలి. ఒక గది వెడల్పు 14 అడుగులు ఉన్నప్పుడు 3 భాగాలు చేసి ఉచ్చ స్థానంలో ఒక భాగంలో విండో ఏర్పాటు చేసుకోవాలి. అలా కాకుండా మధ్య భాగంలో విండోస్ ఉన్నా కూడా శత్రువు పీడలు బాగా పెరిగిపోతుంది, ఆర్థికమైన సంపద కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని నైరుతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు అంటే నైరుతిలో నవగ్రహాల ప్రకారం రాహు ఉంటాడు. రాహుకు ఒక పక్కన శని, ఒక పక్కన కుజుడు ఉంటాడు. వీళ్ళిద్దరూ ఆయనకు చాలా బలం అన్నమాట.
నైరుతిలో దోషం ఉన్నప్పుడు ఇటు శని ఇటు కుజుడు కూడా మనకు ఆర్థిక స్వతంత్రతని కూడా కోల్పోయేటట్టు చేయగలుగుతారు. అధిక శ్రమని ఇస్తారు. డబ్బు కోసం ఎంతో పాకులాడుతుంటాం, డబ్బు కోసం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం అన్నమాట. అందుకని నైరుతులు ఎటువంటి దోషములు లేకుండా నైరుతి అనుగ్రహం ఉండే విధంగా మనం గృహ నిర్మాణం గావించుకోవాలి, దోషములు లేని. అప్పుడు మనకు శత్రువు పీడ అనేది మనకు ఉండదన్నమాట. అలా కాకుండా నైరుతిలో మన మాస్టర్ బెడ్రూమ్లో ఒక వాష్రూము ఆ బెడ్రూమ్కి వాయువులు కట్టేస్తారు. ఎలా అంటే ఇప్పుడు 14/16 ఉందనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నైరుతిలో మనకు పై భాగం లేవంగానే నడక వాష్రూమ్ కోసం నైరుతికి వెళ్ళి యూజ్ చేస్తూ ఉంటాం, అది దోషం. అలా ఉన్నప్పుడు స్థిరాస్తులు అన్ని హారతి కర్పూరం లెక్క అయిపోతాయి. ఎన్ని ప్లాట్లు ఉన్నా, ఆస్తులు ఉన్నా, ఉద్యోగం ఉన్నా అన్నీ కూడా ఆటంకములు ఏర్పడి కష్ట నష్టములకు గురి అవుతూ ఉంటాము. శత్రువు పీడలు కూడా భయంకరంగా ఉంటాయి. అందుకని ఎట్టి పరిస్థితిలో మనకు మన మాస్టర్ బెడ్రూమ్కి నైరుతిలో మనం నిద్రపోయేటట్టు లాకర్ పెట్టుకునేటట్టు లేవంగానే బెడ్రూమ్కి తప్పనిసరిగా తూర్పులో కానీ ఉత్తర భాగంలో కానీ మనం చక్కగా వాష్రూమ్స్ ఏర్పాటు చేసుకోవాలి. మాస్టర్ బెడ్రూమ్స్ కండి ఓన్లీ. అలా కాకుండా టోటల్ ఒక అపార్ట్మెంట్ ప్లాట్లో కానీ విల్లా కల్చర్లో కానీ కుబేర స్థానంలో కూడా మనం వాష్రూమ్స్ కట్టుకున్నప్పుడు అప్పుడు తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకని ఆర్థికంగా నిలబడకపోవడానికి ఒకదానికొకటి అంటే అక్కడ వాస్తు దోషములను బట్టి ఫలితాలు అనుభవంలోకి వస్తూ ఉంటాయి. నైరుతి దోషముల్ని మనం ఇలాంటి దోషములు మనకు కానీ మన కుటుంబాన్ని కానీ మన బంధువులకు కానీ పీడిస్తూ ఉంటే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇల్లుని ఎక్కడ కూల్చకుండా కూల్చివేతలు లేకుండా చాలా నీట్గా అంటే అష్టదిగ్బంధనం చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కార్తీక పౌర్ణమి రేపు. ఇలాంటి సందర్భంలో ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు పెరాలసిస్ కానీ క్యాన్సర్ లాంటి సమస్యలు ఉన్న కానీ కుటుంబంలో ఎవరికో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నప్పుడు కానీ గృహం మీద ఒక నెగటివ్ వైబ్రేషన్స్ ప్రయోగాలు ఏమైనా జరిగి ఉన్నప్పుడు కానీ ప్రమాదాలు జరుగుతుంటాయి. కుటుంబ సభ్యుల వలన సమస్యలు వస్తూ ఉంటాయి. కొన్ని కాస్మెటిక్ పవర్ అంటారు, అంటే వాస్తవానికి ఏంటంటే కొన్ని వైబ్రేషన్స్ ప్రయోగం మనుషుల మీద కానీ గృహం మీద వైబ్రేషన్ ప్రయోగింపబడినప్పుడు ఏంటంటే ఆ కుటుంబంలో అలజడి, డబ్బు నిలవకపోవడం, ఎవరో ఒకరు హాస్పిటల్కి తరచూ వెళుతూనే ఉండడము, అక్కడి నుంచి అనేకమైన కష్ట నష్టములు గురి అవుతూ ఆ కుటుంబ సభ్యులు ఏంటంటే కొత్తగా మ్యారేజ్ అయినా కూడా విడాకులకు పోవడం వరకు వెళ్ళిపోవడము. ఆ నజర్ అనేది కుటుంబ దంపతుల మీద కొత్త నజర్ ఏదైనా ఎవరి కళ్ళైనా పడినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు అంత గొప్ప చదువులు చదువుకొని ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ఆ ఇంట్లో ఎవరిది వాళ్ళు అంటే ఇండివిజువల్గా ఉండిపోవడము, అలా పిల్లల్ని పట్టించుకోకుండా చాలా తీవ్రమైన సమస్యలు వస్తున్నప్పుడు ఏదైనా కాస్మెటిక్ పవర్ అంటే వాస్తవానికి కాస్మెటిక్ పవర్ అంటే ఉదాహరణకు కాస్మెటిక్ పవర్కి ఎనర్జీ అమ్మవారి ఇంటిది కాళీమాత అన్నమాట, ఆ పవర్స్ అన్నమాట. ఇవి కొన్ని నక్షత్రములు ఉన్నప్పుడు, ఇప్పుడు కొన్ని మూలా నక్షత్రం ఉన్నప్పుడు ఏదైనా కొన్ని ప్రయోగాలు జరుగుతూ ఉన్నప్పుడు వాటిని మనం ఏమి చేయలేకపోతూ ఉంటాం. ఇలాంటి భయంకరమైన పీడలు మీరు ఏదైనా అనుభవిస్తూ ఉంటే మాత్రం మీరు ఇబ్బంది పడకండి. అలాంటి పీడల్ని కూడా చిక్కని వాస్తు దేశములు చిక్కని వాస్తు పీడలను కూడా అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేయవచ్చు. కార్తీక పౌర్ణమి ఇస్ వెరీ పవర్ఫుల్ పౌర్ణమి. ఈ వారమంతా నేను హైదరాబాద్ ప్రజలకు అందుబాటులో ఉంటాను. ఎటువంటి ఇబ్బందులు కూల్చివేతలు లేకుండా ప్రతి సమస్యని నేను పరిష్కారం చేస్తాను. ఇబ్బంది పడకండి. సాయిరామ్. గురుగారు, మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా? మొబైల్ ద్వారా అండి. స్క్రీన్ మీద ఉన్న మొబైల్ ద్వారా నేను చక్కగా మా ఆఫీస్ వాళ్ళు మాట్లాడుతుంటారు. మీ సమస్యలు ఏదో చక్కగా పరిష్కార మార్గానికి మేము సహాయ సహకారం ఇస్తుంటాము. అలాగే నూతన గృహ నిర్మాణాలు చేసుకున్న వాళ్లకు వాస్తు ప్రకారం చక్కటి డిజైన్ ఇస్తూ ఉంటాను. అలాగే దూర ప్రాంతం ఉన్న వాళ్లకు ఆర్థిక ఇబ్బందులు, కష్ట నష్టములు, అనారోగ్య సమస్యలు పీడడం, నరఘోష, నరపీడ, శత్రువు పీడలు, భయంకరమైన ఇంకా ఏదైనా నెగటివ్ ఎనర్జీస్ మనకు పీడిస్తూ ఉన్నప్పుడు అలాంటి ఏదైనా సూక్ష్మ ఇబ్బందులు ఉంటే మీరు ఎవరు ఇబ్బంది పడకండి. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అష్టదిగ్బంధనం చేసి నేను పంపిస్తూ ఉంటాను. గురుగారు, ఈనాటి సాయి వాస్తు కార్యక్రమంలో ప్రేక్షకుల సందేహాలకు సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలు. సాయిరామ్.
ఇక వాస్తుపరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారిని సంప్రదించవచ్చు. గురువు గారిని సంప్రదించాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వ్యక్తిగత నంబర్స్ ని కాల్ చేసినట్లయితే కనుక మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారు. మరి ఇది ఇవాల్టి సాయి వాస్తు కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సాయి వాస్తు వాస్తు విజయం గ్రంథ రచయిత వాస్తురత్న డాక్టర్ ధనవత్ ఉషా నాయక్, రవీంద్ర నగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా. కాంటాక్ట్ నంబర్ 9989227911 9989211288.